అందరికీ నమస్తే అండి. చాలా రోజులు అయిపోయింది. చాలా రోజుల గ్యాప్లో మనం చాలా రోజుల తర్వాత ఈ వీడియో చేయడం జరుగుతుంది. రాహుకేతువుల యొక్క బలాన్ని మనము ఎలా నిర్ణయించాలి అంటే, సాధారణంగా రాహుకేతువులు వాళ్ళు వెనక్కి సంచరిస్తుంటారు కదా, రాశి వెనక్కి సంచరిస్తుంటారు. అలాంటి సంచరించేటువంటి సమయంలో ఎన్ని డిగ్రీస్లో ఉంటే బలంగా ఉంటుంది, అలాగే రాహు దశ అయిపోయిన తర్వాత కేతు దశ అయిపోయిన తర్వాత రాహు బలవంతులు అని చెప్తున్నారు కదా. మరి వీరి యొక్క బలాబలాలను ఎలా నిర్ణయించాలి, లేదా వీరితో కలిసి ఉన్న గ్రహాలు ఉన్నప్పుడు వాటి యొక్క బలం ఎంత ఉంటుందో అనేటువంటిది మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా మనం రాహుకేతువుల యొక్క బలాన్ని మనం నిర్ణయించడానికి మనం ముందుగా ఒక చార్ట్ అనేది తయారు చేస్తున్నాను. ఒకసారి చూడండి. ఇక్కడ ఇది మేషంలో మనం రాహుని పెడుతున్నాము. రాహు అయినా కేతు అయినా ఇద్దరికి ఒకే కాబట్టి ఇప్పుడు ఆపోజిషన్లో జనరల్గా కేతు అని ఉంటారు. మనం ఇప్పుడు రాహు నుంచి తీసుకొని నేను మీకు చూపిస్తున్నాను. రాహుని తీసుకున్నా కేతువుని తీసుకున్నా మనం ఫస్ట్ గ్రహం యొక్క బలం నిర్ణయించడానికి చెప్తున్నాం కాబట్టి మనం మొదట రాహుని తీసుకున్నాం. మేషంలో ఉన్నారనుకోండి సాధారణంగా. ఇప్పుడు ఇక్కడ ఏ సూర్యుడు రవ్యాది సప్తగ్రహాలు ఏ గ్రహాలు ఉన్నా కానీ సాధారణంగా ఈ మేషంలో ఉన్నప్పుడు 0 to 30 degrees వరకు ఒక రాశి యొక్క డిగ్రీలు ఉంటాయి కదా. ఈ మొదట ఈ రవ్యాది సప్తగ్రహాలు ఎక్కడున్నా కానీ ఈ 0 నుంచి 1, 2, 3, 4 ఇలా 30 degrees వరకు ప్రయాణించి ఆ తర్వాత తదుపరి రాశి అయిన వృషభంలోకి సంచరిస్తాయి. ఇది సాధారణంగా సవ్య మార్గంలో నడిచేటువంటి గ్రహస్థితి అలా ఉంటుంది. కానీ ఈ రాహుకేతుల విషయంలోకి వచ్చేటప్పటికి అపసవ్య మార్గంలో నడుస్తారు. సవ్య అంటే సక్రమంగా ముందుకు వెళ్ళడము, అపసవ్య అంటే వెనక్కి సంచరించడం. అదే ఈ రాహు అయితే ఏం చేస్తారు, ఈ వృషభంలో నుంచి వెనక్కి వస్తారనమాట. మేషంలోకి 30 degrees నుంచి ప్రయాణం అవుతుంది. 30, 29, 28, 27 ఇలా. ఇప్పుడు అందరి ప్రశ్న ఏంటి అంటే, సాధారణంగా ఏ గ్రహాలైనా కానీ 0 to 5 degrees వరకు లేదా 0 to 10 degrees వరకు చాలా బలం కలిగి ఉంటుంది కదా. సో అలాంటప్పుడు మనకి ఇక్కడ 0 to 5 degrees వరకు తీసుకోవాలా, లేదా 30 to 25 degrees వరకు తీసుకోవాలా? అంటే రాహుకేతులు ఇక్కడి నుంచి వస్తారు కదా 30, 29, 28 అని. సో అప్పుడు ఆరంభంలో ఇక్కడి వరకు రాహుకేతులు బలంగా ఉంటారా, లేదా ఇక్కడి వరకు వచ్చి 0 to 5 degreesలో బలంగా ఉంటారా అన్నది సాధారణంగా అందరి యొక్క ప్రశ్న. కానీ ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే, కొంతమంది జ్యోతిష్యులు రాహుకేతులు ఇలా సంచరిస్తున్నారు కాబట్టి 30 to 25 degreesలో బలం అని చెప్తారు. కొంతమంది ఏంది 0 to 5 degrees బలంగా ఉంటాయండి సాధారణంగా అన్ని గ్రహాలాగే వీటికి కూడా అని చెప్తారు. కానీ ఇది తప్పు, ఇది కూడా తప్పు. ఎందుకు అంటే రాహుకేతువులు మొట్టమొదట ఛాయాగ్రహాలు. ఛాయ అంటే అర్థం ఏమిటి, నీడ. అంటే ఒక మనిషి కానీ పక్షి కానీ జంతువు కానీ వాటి యొక్క నీడల్ని వీక్షిస్తూ ఉన్నారు రాహుకేతువులు. అంటే ఇక మనిషినే లాగేసుకుంటున్నారు. అంటే రాహుకేతువులు ఎక్కడున్నా ఆ రాశి వరకు, చూస్తున్న రాశి వరకు, ఇక ఈ రాహుకేతువులతో ఏ గ్రహాలు కలిసి ఉన్నా 0 to 30 degrees వరకు కూడా మొత్తం కూడా బలం కలిగి ఉంటుంది. ఇది ఇక్కడ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. 30 degreesలో ఉన్నాయా, 25లో ఉన్నాయా, 0లో ఉన్నాయా, 5లో ఉన్నాయా కాదు. రాహుకేతువులు ఒక రాశిలో ఉన్నారు అంటేనే ఆ రాశి మొత్తం కూడా వాళ్ళదే. చూస్తున్న రాశి ముందు రాశి. అయితే ఇప్పుడు రాహుకేతుల వరకు ఎలా బలం అంటే, రాహు దశ అయిపోగానే కేతు అంటారు కదా, లేదా కేతు అయిపోగానే రాహు దశ అంటారు కదా. అంటే ఎస్, రాహు దశ అయిపోయింది అనుకోండి, అప్పుడు కేతు ఉన్న చోటు రాహు ఉన్న చోటు పరిపాలిస్తారు రెండు వైపులా. ఒకవేళ కేతు దశ అయిపోయింది అనుకోండి, అప్పుడు రాహు ప్రబలంగా కేతు ఉన్న వైపున రాహు ఉన్న వైపున రెండు వైపులా ప్రయాణిస్తారు. సో వీరితో గ్రహాలు కలిసి ఉంటే ఎలా అంటే, సాధారణంగా ఏంది, వీళ్ళు ఛాయాగ్రహాలు కదా, వాళ్ళని కూడా లాగేసుకుంటారు. ఆపోజిషన్ మీద పనిచేస్తారు వీళ్ళు సాధారణంగా. అది కూడా గుర్తుపెట్టుకోండి. రాహు ఎక్కడ కూడా కేతు ఉన్న చోటే అక్కడే బలాన్ని చూపిస్తారు ఎదురుగా. ఇక్కడ ఏదన్నా గ్రహాలు ఉన్నాయనుకోండి, రవి కానీ చంద్రుడు కానీ కుజుడు కానీ ఎవరున్నా వీళ్ళందరినీ కూడా రాహు చూస్తూ ఉంటాడు కాబట్టి ఇది. అలాగే ఇక్కడ కలిసి ఉన్నప్పుడు వీక్షించే శక్తి ఉంటుంది కదా, ఇక్కడ కూడా తీసుకుంటారు. రాహు దశ వచ్చిందనుకోండి, అప్పుడు రాహు ఈ వైపున రెండు వైపులా కూడా ఆయన బలాన్ని చూపిస్తారు. ఎన్ని డిగ్రీస్లో ఉన్నారనేది ఇక్కడ అనవసరం. ఓకే. అలాగే కేతువు కూడా అంతే సేమ్. కేతు దశ వచ్చిందనుకోండి, ఆ కేతు యొక్క 7 సంవత్సరాల కాలంలో
ఈ కేతువు కూడా సేమ్ ఇంతే రిజల్ట్. రాహు ఉన్న చోటు రాహుతో ఏ గ్రహాలన్నా కలిసి ఉంటే వాటిని, ఇక్కడ ఈయనతో కలిసి ఉన్న గ్రహాలను కూడా తీసుకుంటారు. ఇదండి మన బలాన్ని నిర్ణయించేటప్పుడు రాహు కేతువుల విషయంలో 30 to 25 degreesలో బలంగా ఉంటాయా, లేక 0 to 5 degreesలో బలంగా ఉంటాయంటే రెండు కూడా తప్పే. 0 to 30 degrees అంతా కూడా మొత్తం రాశి అంతా కూడా వాళ్ళ అధీనంలోనే ఉంటుంది కదండి. రాహుకేతువుల యొక్క బలము, రాహుకేతువులు 0 to 5 degreesలో ఉంటే బలం కలిగి ఉంటారా, లేక 30 to 25 degreesలో బలం కలిగి ఉంటారా అంటే రెండు కూడా కరెక్ట్ కాదు. 0 to 30 degrees మొత్తం కూడా ఏ రాశులు అయితే రాహుకేతువులు ఉంటారో అదంతా కూడా మొత్తం వాళ్ళే విస్తరించి వాళ్ళ ఆధీనంలో అంటే తీసుకుంటారు. అయితే రాహు దశ అయిపోయిన తర్వాత కేతు దశ అయిపోయిన తర్వాత రాహు బలం కలిగి ఉంటారు. రాహు ఇచ్చే ఫలితాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే మనకి కనిపిస్తూ ఉంటాయి. ఆ కాలం అంతా అయిపోయిన తర్వాత మొత్తం కూడా మాయమైపోతాయి. కేతు ఇచ్చే ఫలితాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే అసలు మనకి కంటికి కనిపించవు. అది శాపకంగా నీరులో దాచేయడము, ఇస్తారా లేదా, అసలు అవుతుందా లేదా అనేటువంటి ట్విస్టులు కూడా ఉంటుంది. అది వీళ్ళిద్దరికి తేడా అనమాట. మొత్తం మీద రాహు కేతులు అనే వాళ్ళు మొత్తం కూడా 30 degrees వరకు కూడా బలం కలిగి ఉంటారు. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక వీడియో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.